నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. శైవ దీక్షా పటిమకు ప్రతీకగా కోనసీమ నుండి కాశీకి సైకిల్ యాత్ర. గోదావరి పరవళ్లు తీరాలకు జీవం పోసే కోనసీమ పుణ్యభూమి నుండి శైవ దీక్షాపరులైన పలువురు భక్తులు శివనామస్మరణతో పవిత్ర కాశీయాత్రకు సైకిళ్లపై బయలుదేరారు. ఇది వారి రెండవ యాత్ర కావడం విశేషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం జి మూలపాలెం నుండి బయలుదేరిన ఈ శివస్వాములు గురుస్వామి కుక్కలగడ్డ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో రేకాడి వీరబాబు, మేడ శ్రీను, పినపోతు రాజులు సైకిళ్లపై సాగిస్తున్న ఈ యాత్ర ఆధ్యాత్మిక లోకంలో ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తోంది. వారి పాదాలు సైకిల్ తొక్కుతూ చక్రాలు దారులు దాటుతుంటే మనస్సులు మాత్రం పరమశివుడి పాదపద్మాల వద్ద లీనమై ఉన్నాయి. దారి పొడవునా శివాలయాలను దర్శించుకుంటూ ఆ పుణ్యక్షేత్రాల దివ్యశక్తిని తమలో నింపుకుంటూ చివరకు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవడమే వారి లక్ష్యం. ఇది కేవలం భౌతిక ప్రయాణం కాదు, ఆత్మ ప్రక్షాళనకు, ఆధ్యాత్మిక ఉన్నతికి ఉద్దేశించిన ఒక మహాయజ్ఞం. నేడు బుధవారం ఈ శివస్వాముల బృందం రంపచోడవరంలో పవిత్ర రంప శివాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తూ మా వనవానితో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ యాత్ర వెనుక ఉన్న మహత్తర ఉద్దేశ్యాన్ని తెలియజేశారు. గురుస్వామి కుక్కలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, హిందూ సనాతన సంప్రదాయాలను ప్రజలలోకి తీసుకెళ్లడం, ప్రతి ఒక్కరూ పరమశివుణ్ణి దర్శించుకుని ఆత్మశాంతి పొందాలని కోరుకుంటూ మేము ఈ యాత్రను చేస్తున్నాము అని తమ దీక్షాపటిమను వెల్లడించారు. వారి మాటలలో భక్తి, నిబద్ధత, సమాజ శ్రేయస్సు పట్ల ఆకాంక్ష స్పష్టంగా కనిపించాయి. ఈ యాత్ర శివభక్తులకు స్ఫూర్తినిస్తూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే దిశగా ఒక అడుగుగా నిలుస్తోంది. భక్తులు తమ సైకిళ్లపై కాశీవైపు సాగుతుంటే వారి దీక్షాదక్షతకు ప్రకృతి సైతం నీరాజనాలు పలుకుతున్నట్లుంది. ఈ యాత్ర విజయవంతమై శివయ్య అనుగ్రహం వారందరికీ లభించాలని ఆశిద్దాం. మన మూలపాలెం కాశీ సైకిల్ యాత్ర చేస్తున్న నలుగురు శివస్వాములు మన కాశీ చేరుకోవడం ఒక గమ్యస్థానానికి ముఖ్య కారణం ఏంటంటే, మనకి శివమాల ఎప్పుడైతే ధరించామో మానవ జన్మ కావాల్సింది సాక్షి. మన శాస్త్రం ఉందంటే మనకి ఈ మాలధారణ ఎప్పుడైతే చేసామో మనకి కుదుట్లో ఉంటుంది. ఈ మనస్సాక్షి ఉండడం వల్ల ఈ మాలధారణ శివ మాలధారణ చేయడం వల్ల మనిషికి చాలా మనస్సాక్షి దొరుకుతుంది. మనం ఈ కాశీ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే ఆ పరమశివుడిని దర్శించుకోవడం వల్ల మనకి చాలా అనుకూలమైన పరిస్థితులైన కష్ట పరిస్థితులైనా చాలా ధైర్యం అనేది మనకు ఆ శివయ్య మనకు అందుబాటులో ఏ కష్టమైనా కూడా ముందుకు ఎదుర్కొనేంత మనకి శక్తి ఎక్కువ. అందువల్ల ఈ మాలధారణ ఇంకా మన హిందూ సాంప్రదాయం వల్ల ఈ మాలధారణ ఇంకా ఎక్కువ మంది పొందాలి, ఆ శివయ్యని ఎక్కువ మంది దర్శించుకోవాలని చెప్పేసి ఈ యాత్ర కొనసాగిస్తున్నాం. ఓం నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అంబేద్కర్ కాలేజ్ జిల్లా నుంచి శివస్వాములు నలుగురు బయలుదేరాం. రేకాడి వీరబాబు, కుక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, మేడ శ్రీను, పినపోతు రాజు. ఓం నమః శివాయ.